ప్రియా, ఫ్రీగా ఉన్నావా బిజీగా ఉన్నావా? పడుకోనున్నా, మాట చెప్పు. హే సర్లే కానీ నీ ఫ్రెండ్కి నేను ఇక్కడే కాఫీ షాప్లో ఉన్నాను, తను నీతో ఏదో మాట్లాడాలంట, వెళ్ళి మీట్ అవ్వ అని చెప్పొచ్చు కదా ప్లీజ్. చా ఇంకా నాకు అదే పనా, నేను చెయ్యను, బాయ్. ఓహో, ఇలా అయితే చాలా కష్టం అవుతుంది చెప్తున్నా. ఆ తర్వాత ఏ హెల్ప్ కావాలన్నా నేను అస్సలు పట్టించుకోను. మరి ఆయన ఇదిగో, నేను ఎలాగైనా ఈరోజు నా ప్రపోజల్ చెప్పేస్తా తనకి. ప్లీజే ఈ ఒక్క హెల్ప్ చేయవే. ఇప్పుడు నువ్వు తనని పంపిస్తున్నావా లేదా? ఏంటి జోకా? ప్రతిసారి ఈ టాపిక్ వస్తే చాలు డైవర్ట్ చేస్తుంది. సరే ఇదే లాస్ట్, పంపిస్తా. సెట్ చేసుకుంటావా చెడగొట్టుకుంటావా నీ ఇష్టం. ఉంటా, బాయ్. ఎస్. హాయ్. పర్లేదు, మంచి అంబియన్ టేస్టే ఉంది. చాలా ప్రశాంతంగా, చాలా కూల్గా. అయ్యో ఇందులో ఏం లేదు, అలా హెడేక్గా ఉంటే అలా తిరుగుతూ ఈ కాఫీ షాప్ కనిపించింది, వచ్చేసా. పర్లేదు, ఒప్పుకుంటా, మంచి టేస్టే అని. అవును, ఏదో చెప్పాలన్నావంట. అదా అది 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 చెప్తా. ఇప్పట్లో చెప్పేలా లేవు కానీ దానికన్నా ముందు ఒక మంచి కాఫీ లేపేద్దాం. ఒక కాఫీ. ఆల్రెడీ తాగేశాను. అయితే ఏమైంది, నా కోసం ఇంకోసారి తాగు. ఓకే. కాఫీ తాగుతూ మ్యాటర్లోకి వెళ్దాం, ఏమంటావు? ఇదిగో ఇలాగే చాలా ఈజీగా కన్విన్స్ చేస్తా. అప్పుడప్పుడు నిన్ను నా కోసమే పుట్టించాడా దేవుడు అనిపిస్తుంది. ఒక్కసారి నువ్వు ఎస్ చెప్పి చూడు. నా ఇంటికి, నా హృదయానికి నువ్వే మహారాణివి తల్లి. అసలు ఆ కళ్ళు, ఆ నవ్వు ఏమనుకుని సృష్టించాడే బాబు ఆ దేవుడు. 1000 గంటలు ఒక్కసారి మోగితే ఎలా ఉంటుందో నిన్ను చూసిన ప్రతి క్షణం నా పరిస్థితి మాటల్లో చెప్పలేను. అందంగా పుట్టావో, ఆ అందమే నిన్ను వెతుక్కుందో కానీ నీ నవ్వు కోసం క్షణక్షణం తప్పించిపోతున్నా. నాకు ఏమాయ చేసావో కానీ 100 ఏళ్ల భరోసా ఇచ్చేసావు. చరిత, నా ఉదయం నీతోనే మొదలవ్వాలి, నా రాత్రి నీతోనే ముగియాలి. ఈ క్షణం ఇక్కడ తాగిపోతే ఎంత బాగుంటుందో చరిత. హలో హీరో, ఏంటి ఊహల్లో తేలుతున్నట్టున్నా? మ్యాటర్ ఏంటి? అబే అదేం లేదు, ఏదో గుర్తొచ్చింది, అలా ఆలోచిస్తున్నా. అన్నట్టు కాఫీ ఎలా ఉంది? థ్యాంక్ యూ. మ్యాటర్ స్టార్ట్ చేద్దామా? అమ్మకి 2 అవర్స్లో వచ్చేస్తానని చెప్పాను. అలా సడన్గా అడిగితే ఎలా చెప్పాలి? సడన్గా ఏముంది, థింక్ చేస్తూ చెప్పు. అబ్బా అలా కాదు అది. ఏంటి కంగుతున్నావా? నేను వస్తా అని ఎక్స్పెక్ట్ చేసినట్టు లేవు.
కంగు నేను ఎందుకు తింటా? షాక్ అయ్యా అంతే, ఎందుకు వచ్చావని. ఎవరు సూర్య? నీ ఫ్రెండా? ఎప్పుడు చూడలేదు. ఫ్రెండ్. ఫ్రెండే, ఇట్లాంటి ఫ్రెండ్ కాదు. గమ్మునున్నవే ప్లీజ్. హాయ్, ఐఎమ్ చరిత. హాయ్, ఐఎమ్ ఇందు. నా పేరు సూర్య. అయితే ఏంటి ఇప్పుడు అసలు ఈ గెటప్ ఏంటి? ఎందుకు వచ్చావు? చెప్పాలా? పర్లేదు చెప్పు. ఆ బకరాగాడు ఎవడో నాకు తెలియాలి కదా. అయ్యో అయోమయం. అంటే నువ్వు ఇక్కడికి వచ్చింది? ఎస్. గమ్మునే పోవే, దండం పెడతానే ప్లీజ్. అంత ఈజీగా వదలను రోయ్. అదేం లేదు, ఫ్యామిలీ మ్యాటర్స్ అంతే. అయ్యో ఇట్స్ ఓకేలే, మీరు ఫ్రెండ్స్ కదా, పర్లేదు. ఎంత విశాలమైన హృదయమో మీది. సర్లే, ఎందుకు వచ్చావు? ఎప్పుడు వెళ్ళిపోతావు? అదేంటి సూర్య అలా అంటావు? నీతో మాట్లాడాలనిపించి ఆ అబ్బిగాని 2 పీకితే తమరు ఇక్కడ ఉన్నారని తెలిసింది, వచ్చేసా ఎగురుకుంటూ. మీరు భలే మాట్లాడుతున్నారండి. నీకు ఇలాంటి ఫ్రెండ్ ఉందని నాకు ఎప్పుడు చెప్పలేదండి సూర్య. అంటే చెప్పడానికి వాడి గురించి వాడికే చెప్పుకోవడం రాదు, ఇంకా నా గురించి ఏం చెప్తాడు? ఏమైంది సూర్య? ఏం లేదు. గమ్మున వెళ్ళిపోవచ్చు కదా, ఎందుకు నా ప్రాణాలు తీస్తావు? అసలు పోను. దేనికి? ఏం జరుగుతుందో చూడాలనే వచ్చా. ఏంటి చూసేది? ఇక్కడ ఏదైనా సినిమా జరుగుతుందా? మీకు చాలా విషయాలు ఉన్నట్టున్నాయి మాట్లాడుకోవడానికి. నేను డిస్టర్బెన్స్గా ఉన్నానా? చిచి, అలాంటిది ఏం లేదు. ఇదంతా మాకు చాలా కామన్ కదా. మన 2 years జర్నీలో నీ దగ్గర నేను చాలా చూసాను సూర్య. నీ కేరింగ్, నీ హెల్పింగ్ నేచర్, ముఖ్యంగా నువ్వు అమ్మాయిలకి ఇచ్చే రెస్పెక్ట్, అది నీతో కంఫర్టబుల్గా ఉండేలా చేస్తుంది. నీలాంటి ఫ్రెండ్ నాకెప్పుడు దొరకలే సూర్య. నువ్వు నా ఫ్రెండ్స్లా కాదు, చాలా ప్రేమ చూపిస్తావు. నువ్వు చాలా డిఫరెంట్ సూర్య. అవును చేత, మా ఫ్రెండ్స్ కూడా అదే అంటూ ఉంటారు. నా మంచితనం అంటే అలా అలవాటు అయిపోయింది. బిస్కెట్ ఉందా? అబ్బా ఏంటి నీ గోల? గమ్మున ఉండలేవా? పోయి అక్కడ కూర్చుని తినిపో ఊరికే. సారీ గమ్మునుంటా. సారీ చారు, నువ్వైనా చెప్పు. ఉండనీలే సూర్య, నువ్వు కాదు కానీ నేను చెప్పాలి కొన్ని విషయాలు. చిన్నప్పటి నుంచి అమ్మ ప్రేమ, ముఖ్యంగా నాన్న ప్రేమ ఏంటో, ఎంత కష్టపడ్డాడో దగ్గరుండి చూసా. నా కోసం తన ఇష్టాలు కష్టాలు అన్నీ తట్టుకుంటూ, నా కోసం తను డబల్ డ్యూటీలు చేసుకుంటూ ఎన్నో నిద్రలేని రోజులు గడిపాడు. నన్నెక్కడా కాంప్రమైజ్ కానివ్వకుండా పెంచాడు. చాలా హ్యాపీగా సాగుతున్న నా లైఫ్లోకి నువ్వు వచ్చాక. చెప్పు. మీరు అలా అడగకండి, నాకు చాలా భయంగా ఉంది. సారీ కంటిన్యూ ప్లీజ్. అంతా మారిపోయింది నీతో ట్రావెల్ అవుతున్నాక. ఒక తెలియని ధైర్యం, చెప్పలేని బలం. నా ఫ్రెండ్స్ లవ్లో ఉన్నా కానీ ఒకరికొకరు సిన్సియర్గా ఉండరు. అందరూ స్టేటస్ చూసి, లెవెల్ చూసి ఫ్రెండ్షిప్ లవ్ చేసేవాళ్ళు ఉన్నారు. నువ్వు మాత్రమే అన్నీ ఈక్వల్గా చూస్తూ ఆబ్జెక్ట్ చేయవు. నీలాంటి అబ్బాయినే ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. నువ్వు కొంచెం స్పెషల్ సూర్య. నువ్వు కూడా ఏదో చెప్పాలన్నో చెప్పు సూర్య. నాదేముందిలే చరిత, నీ మాటల్లో సగం నేను నీకు చెప్పాలనుకున్నావే. అవును, నేను దీనికి ప్రపోజ్ చేద్దామని వస్తే ఇదేంటి నా గొప్పలు చెప్తుంది? అయ్యో దేవుడా, మధ్యలో దేవుడు ఎందుకు వచ్చాడు? నా కర్మ రా, నా కర్మ. ఇది నిజం. రే రా. ఎందుకు?
రారా నువ్వు. అయ్యో ఏంటి ఇది? చూడ్రా, నేను ఎప్పుడు నా గురించి ఆలోచిస్తా. అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది నాకు అనవసరం. ఈ క్షణం నేను హ్యాపీగా ఉన్నానా లేదా అనేదే చూసుకుంటా. అందుకే నేను సైకోదానా అనేది. మూసుకొని చెప్పేది విను. నా ఫ్లో ఆపినావు అనుకో, కిచెన్ ఉన్న చాకు తెచ్చి పొడుస్తా. వద్దులే, నువ్వు చేసినా చేస్తావు. అలారా దారికి. సూర్య, నువ్వు అందరికీ నచ్చేస్తావు కానీ నాకున్న పిచ్చికి 1 year భరించడం రాదా అనుకున్నా. కానీ నువ్వు వదిలేశాక చాలా వరకు డిప్రెషన్లో ఉండిపోయా. అప్పుడే అర్థమైంది, బాధపడడం కంటే నిన్ను కూడా బాధ పెట్టడం బాగుంటుంది అని. అప్పుడే డిసైడ్ అయిపోయా. హా, అని గాయత్రిని 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 తేడా అని స్ప్రెడ్ చేసింది నేనే. ఏంటి? సూర్య, వస్తే కాకరకే మోహన్ దానా, అది నాకు డబుల్ కట్నం ఇచ్చి పెళ్లి చేసుకుంటానదే. వాళ్ళ బాబు నాకు గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తా అన్నాడు. అందుకే ఎక్కడ హ్యాపీగా ఉంటావు అని చెడగొట్టేశా. అబ్బా అబ్బా, గొప్ప గొప్ప తీర్మానాలే నీవే. ఇంకేమేం చేసావా? పూజని అంటే ఆ పని చేసిన కూడా నువ్వేనా? చిద్దినమ్మ. హరికాని కూడా. దానికి నాకు ఏ సంబంధం లేదు. దానికి నీ ముఖమే నచ్చలేదంట. ఓహో, అన్నట్టు తన వెయిట్ చేస్తుంది. ఆగు మెంటల్. అందుకే నేను ఇక్కడికి తీసుకొచ్చింది. తనకి వాళ్ళ ఫ్యామిలీ నుంచి, ఫ్రెండ్స్ నుంచి తనకేం అవసరం లేదు. తనకు కావాల్సిందల్లా ఒకటే ప్రేమ. ఈ 2 years జర్నీలో బాగా అర్థమయ్యావు తనకి. తను భయపడిందల్లా తన లైఫ్ ఎక్కడ పాడైపోతుందో అని. పాడైపోవడమా? తను చెప్పిందేం నాకు అర్థం కావట్లేదు. ఆడపిల్ల ఎప్పుడూ డైరెక్ట్గా చెప్పదు. ఇంకా నీ ఇష్టం. సరిత, నీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థమైంది. నీకోసమే వాడిని అక్కడికి తీసుకెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేశా. వాడికి కొంచెం టైం ఇచ్చి చూడు, వాడే సెట్ అవుతాడు. లేకపోతే నువ్వే లీడ్ తీసుకొని చెప్పాయి. మా వాడు కొంచెం ట్యూబ్ లైట్. నేను వెళ్తున్నా, బాయ్. చెడగొడదామని వచ్చి చెడగొట్టుకుందా వెళ్ళిపోతుందంటే చరితకి. హే సైకో, థ్యాంక్స్. సూర్య, హా చరిత. అంటే నేను చెప్పిన దాని గురించి ఏం ఆలోచించో? ఏమైంది సూర్య? నాకేం చేయాలో అర్థం కావట్లేదు చరిత. వాట్? ఇలా కాదు. చరిత, ఈ లోకంలో తోడనేది ఎంత ఇంపార్టెంటో నీకు తెలియకపోవచ్చు, కానీ నాకు తెలుసు. ఎందుకంటే నేను సింగిల్ గాని కాబట్టి. అలాగే నువ్వు డబ్బున్న అమ్మాయి కాబట్టి నీ కష్టాలంటే ఏంటో తెలియకపోవచ్చు, కానీ నాకు తెలుసు. అలాగే ఎంతున్నా నాకు తెలియకపోవచ్చు, కానీ నీకు తెలుసు. ఎగ్జాక్ట్లీ. వావ్ చరిత. ఇప్పుడు నువ్వు పాయింట్కి రాకపోతే కత్తి తీస్తానని నీకు తెలియకపోవచ్చు, కానీ నాకు తెలుసు. అమ్మమ్మో, అలాంటి డెసిషన్స్ తీసుకోక. కానీ ఈ బాల్య ప్రేమికుడు ఒక అగాధ ప్రేమికురాల్ని కోరుకుంటున్నాడు చరిత. అగాధ ప్రేమికురాలు ఎవరు సూర్య? బా చరిత, నాకు నీ కాళ్ళు పట్టుకుని మొక్కే స్కోప్ లేదు, కానీ ఇవే నీ కాళ్ళు అనుకో చరిత. ప్లీజ్ చరిత అమ్మ, నా ప్రేమను ఒప్పుకో చరిత అమ్మ, ప్లీజ్. ప్రేమను ఒప్పుకో చరిత అమ్మ, ప్లీజ్. మన చేతులు నలిపేస్తావేంటి సూర్య? అది కొంచెం ఆవేశపడ్డా. సూర్య, అవును
చరిత. ఇంక ఈ ప్రపోజల్స్ వేరే ప్లాన్స్ లేవు, కానీ నాకు నేను పెళ్లి చేసుకోవాలని ఉంది చరిత. చేసుకుంటావా? చరిత, సూర్య, నా జీవితంలో నువ్వు నీ ప్రేమ ఒక అద్భుతం. కానీ ఆ అద్భుతాన్ని దక్కించుకునే అర్హత లేదని అర్థమైంది. బ్రేకప్ అయిపోయిందని నువ్వు అనుకుంటున్నావు, కానీ నేను ఇంకా నిన్ను ప్రేమిస్తూనే ఉన్నా సూర్య. అంతా అయిపోయింది. ఇప్పుడు నీ జీవితం ఇంకొకరికి సొంతం. నేను మీ మధ్యలోకి మళ్ళీ రాను. గుడ్ బై సూర్య.